డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతికి ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు లేవని తెలుస్తోంది. వాయువ్య దిశగా కదులుతోంది. ఇవాళ మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రింకోమలి జాఫ్నా మధ్య తీరం దాటనుంది. మొదట్లో తుఫానుగా బలపడుతుందని భావించిన వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండం కారణంగా ఇవాళ రేపు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాన్ని చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. శనివారం రాత్రి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఈ సీజన్లోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను చలి వణికిస్తోంది. పాడేరులో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పెదబయలులో 4.8 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇవాళ రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తూర్పు తీరంలోని అన్ని పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద పండుగగా చెప్పుకునే సంక్రాంతికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ తుఫాన్ ముప్పంటూ నిన్నటి రోజులు ప్రకటించింది. దీంతో అందరూ కూడా బిక్కుమంటూ గడుపుతున్నారు. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తుఫాన్ లో పోతుందని ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి ఎలాంటి తుఫాను ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు ఏమాత్రం లేవని, అది వాయువ్య దిశగా కదిలి ఇవాళ మధ్యాహ్నానికి శ్రీలంక, ట్రింకోలి, జాఫ్నా మధ్య తీరం దాడుతుందని కూడా చెప్పారు. ఈ తుఫాను ముప్పు తప్పన విషయం తెలుసుకుని ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో సంక్రాంతికి పెద్ద ఎత్తున పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. 3 రోజులు భోగి, కనుమ, సంక్రాంతి వంటి పండుగలు ఒక్కో రోజు ఒక విశిష్టత జరుగుతాయి. ఈ తుఫాను వస్తే ఇళ్లకే పరిమితం కావాలి, సంబరాలు పోతాయి. ముఖ్యంగా వీటితో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు నిర్వహించడం కూడా సాంప్రదాయం. పందాలు ఉండవన్న ఆందోళన కూడా వారిలో నెలకొంది. దీంతో వాతావరణ శాఖ చేసిన ప్రకటన వారందరినీ ఊపిరి పీల్చుకునే విధంగా చేసింది. అయితే ఈ తుఫాను ప్రభావం ఏదైతే వాయుగుండం ఉందో దాని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురిస్తాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రేపు రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రమే అక్కడెక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలు లేవనే విషయం స్పష్టం చేయడంతో సంక్రాంతి ఎంజాయ్ చేయడానికి ప్రజలు సిద్ధమైపోయారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. ఇది ఈ రోజే కాదు, గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి ఎండ ఉండాల్సిన సమయంలో కూడా చలితో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి, అంటే 6 దాటిన తర్వాత నుంచి మళ్ళీ తిరిగి ఉదయం 7, 8 వరకు కూడా ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సమయంలో గాలులతో పాటు తీవ్రంగా మంచు కురుస్తుంది. మంచు వల్ల రహదారులు కూడా కనపడే పరిస్థితి. నేషనల్ హైవేపై వాహనాలు కూడా పక్కన పెట్టేసి చలి, మంచు నుంచి వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం రాత్రి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం ఏదైతే ఈ పాడేరు ఏరియా ఉందో
ఆ ఏజెన్సీ ఏరియాలో మాత్రం ఉష్ణోగ్రతలు ఇప్పటికే తగ్గగా మరింత ఉష్ణోగ్రతలు పడిపోతాయని కూడా చెప్పడం జరిగింది. పాడేరులో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది జమ్మూ కాశ్మీర్ లోని శీతల ప్రాంతాలు తలపించే విధంగా ఇక్కడ వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా ఇవాళ రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుస్తాయని చెప్పడం జరిగింది. సంక్రాంతికి ఈ తుఫాను ముప్పు ముగిసిందనే అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ చలి పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కూడా వణికిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ శీతగాలులు కనిపిస్తున్నాయి. పగలు కూడా వాతావరణం పూర్తిగా సూర్యుడు కనపడకుండా చల్లగా మారిపోవడం, దీనికి తోడు ఈ గాలులు, మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ఏరియా మాత్రం పూర్తిగా మంచు కప్పబడి ఉంది. ఇక్కడ ప్రజలు బయటికి రావడం లేదు. గిరిపుత్రులు చాలా అవసరం పడుతున్నారు. మరో 3 రోజుల పాటు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించారు. అదేవిధంగా ఈ చలికి తోడుగా మంచు కురియడంతో బయటికి రాలేని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రహదారులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. వేసవి కాలంలో ఎండకి భయపడి బయటికి ఎలా రాలేరు. ఇప్పుడు పొగ మంచు చలికి కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ఎవరైనా అత్యవసర సమయాల్లో బయటికి వెళ్తే మఫ్రాలు ధరించాలి, చలికోట్లు వేసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి ప్రభావం కంటే కూడా ఈ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా జ్వరం ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరో 3 రోజుల పాటు రాష్ట్రాన్ని చలి వణికించడంతో పాటు పొగమంచు పూర్తిగా కప్పేనుంది. గోదావరి జిల్లాల్లో కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. తుఫాను ముప్పు తప్పిపోయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల ప్రజలు, అతి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం చలి మంచు వణికిపోయే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది సునీత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.